గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చాలా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక రాజకీయ పార్టీ మీద మీరు రాజకీయంగా ఆరోపణలు చేయడానికి చాలా అంశాలు ఉంటాయి. కానీ దేవునితో ఆడేటువంటి రాక్షస క్రీడ మీ జీవితాలని తలకిందులు చేస్తుంది. మీ పార్టీ సర్వనాశనం లేకుండా చేస్తుంది. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేటువంటి ఒక పాపం మీకు పండింది అని నేను ఆ రోజే చెప్పాను. నేను చెప్పినట్టుగానే పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కడాన తిరుమల లడ్డూల్లో కలిసిందని మీరు ఆడినటువంటి రాక్షస క్రీడకి, మీ రాక్షస క్రీడని ఇంకా దానికి కొంత మసాలా వేసి ఈ రాక్షస క్రీడని సుదూరంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ కూడా నేను చెప్పిన, అయ్యా మీరు ఆడేటువంటి రాక్షస క్రీడ వెంకటేశ్వర స్వామి పాపం మీకు తగులుతోంది, కోటాను కోట్ల మంది భక్తుల ఉసురు మీకు తగులుతుంది, మీ పార్టీలు చేసేటువంటి ఈ రాక్షస క్రీడలో మీరే మునిగిపోతారు, పుట్ట మునిగిపోద్ది మీకు అని చెప్పాను. నేను వింటారా? వినలా. పుట్ట మునిగి అడిదిరిగి ఇడిదిరిగి ఇందాపూర్ నుంచి వచ్చి హెరిటేజ్లో నుంచి వెళ్ళి ఇందాపూర్లో నుంచి దిగి ఆగిన దాకా చాప మొత్తం తడిసిన దాకా మీకు తెలియలా కింద తడిసిపోయిందని. అప్పుడు లెగిసి అర్రెని ఆపుకుంటున్నారు. ఏం ఉపయోగం? తడవాల్సిన తోట తడిసిపోయింది. పోనీ చెప్పినప్పుడు ఏమైనా కాస్త కూస్త ఏదో శ్రావణ్ కుమార్ ఏదో 4 మాటలు చెప్పాడు, విందాము, మంచోడో చెడ్డోడో చిన్నోడో పెద్దోడో చెప్పింది మంచి విషయమే కదా, వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు ఎందుకు అని ఆగారా? మీరు ఆగల. అయితే మీరు అనొచ్చు, సార్ ఎట్లా దీనికి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కను దీనికి ఏ విధంగా సందర్భం సార్, ఏ విధంగా దీనికి కనెక్టెడ్ అని. మేము మా పార్టీ నుంచి ఈ లడ్డూ మీద అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణమే, 2018లో బీజాలు పట్టడానికి కారణమే, అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి ఏలూరు ఎంపీ గారి వాళ్ళ నాన్నగారు, ఆయన మీద కూడా మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. ఆయన కూడా ఒక ప్రధాన నిందితుడిగా ఆయన మీద కూడా బోలేబాబా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అర్హత లేకపోయినా రావడానికి కారణం అప్పుడు టీటీడీ చైర్మన్ను, ఆయన మీద కూడా, ఆయన పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మేము రిపోర్ట్ ఇచ్చాం. ఈ రిపోర్టు మేము ఇచ్చిన విషయం పక్కన పెట్టేస్తే సిబిఐ వారు వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా సీరియస్గా బోలేబాబా పాత్ర గురించి ఏ విధంగా 2018లో ఇప్పుడు ఈ ఎంపీ గారు పట్టుబట్టడానికి కారణం ఏంటి? తండ్రి చేసినటువంటి తప్పులు పాపాలు కొడుకుకొస్తాయి. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి ఇక మీ రాజకీయ జీవితం నిన్నటితో ముగిసిపోయింది. ఇంకా మీరు రాజకీయాలు వదిలేసేసి చక్కగా వెళ్ళిపోయి ఏ విధంగానో, ఎందుకంటే మీ మీద పెట్టినటువంటి ఛార్జెస్ సెక్షన్ 22A క్రైమ్ నెంబర్ 150 ఆఫ్ 2026, సెక్షన్ 22A 27, 29 ఆఫ్ NDPS యాక్ట్ అండ్ సెక్షన్ 25/1B/A, సెక్షన్ 30 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, సెక్షన్ 34A ఆఫ్ TSEA యాక్ట్ 109, 131 రెడ్ విత్ సెక్షన్ 3 and 5 ఆఫ్ BNS. ఈ సెక్షన్స్ అంత ఆషామాషి సెక్షన్స్ ఏం కాదండి, చాలా సీరియస్ అఫెన్సెస్ మీ మీద ఉన్నాయి. నిన్న మీ బ్లడ్లో పాజిటివ్ వచ్చిన కారణంగా బ్రహ్మాది దేవులు వచ్చినా ఈ కేసులో నుంచి మిమ్మల్ని తప్పించలేరు. మీకు 10 సంవత్సరాల శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇక మీ రాజకీయ జీవితం సమాప్తం అవడానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్నగారు చేసినటువంటి పాపం. యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా బోలేబాబా అనేటువంటి ఒక సంస్థని టీటీడీలోకి తీసుకొచ్చి అర్హత లేకపోయినా కల్తీ నెయ్యి సప్లై చేయడానికి కారణమైనటువంటి మీ నాన్నగారు చేసిన పాపం
వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం, మీ నాన్నగారు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడటం మొదలుపెట్టింది. దానిలో ప్రత్యక్షంగా జరిగినటువంటి ఒక అంశమే మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేటువంటి ఒక కార్యక్రమం. మొన్న వేసినటువంటి సిబిఐ ఛార్జ్షీట్లో ఈ అంశాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకు అంటే ఎంపీ గారి మీద ఏదో డ్రగ్స్ కేసు వచ్చింది అనుకుంటున్నారు. ఎంపీ గారి మీద డ్రగ్స్ కేసు ఈరోజు రావడానికి ఒక కారణం మీరు గమనించండి సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. నేను మీడియా సోదరుల ద్వారా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నా. ఇదే గనక ఆంధ్రాలో జరిగితే బయటకు వచ్చేదండి? మీరు చెప్పండి. ఇదే గనుక ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రగ్స్ మాఫియాలో గనక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నట్టయితే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక విజయవాడలోనో విశాఖపట్నంలోనో తిరుపతిలోనో ఈ డ్రగ్స్ తీసుకుంటా దొరికినట్టయితే ఈగల్ టీము ఎంపీని పట్టుకునేదా, ప్రపంచానికి తెలిసేదా? మీరు ఒక్క మాట ఆత్మసాక్షిగా ఆలోచించండి. 2 సెకండ్లలో ఎంపీ గారిని తప్పించే పాత్ర గౌరవ హోమ్ మినిస్టర్ గారే తీసుకుంటారు. ఇంకా వేరే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 డైలాగ్ వెళ్ళిపోతుంది పోలీసుల దగ్గర నుంచి, అమ్మా ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికారమంటే 2 నిమిషాలు ఆయన పంపించేసేసేయండి ఇమ్మీడియట్గా అని హోమ్ మినిస్టరే చెప్తుంది. ఇన్ని కథలు, ఇన్ని సంస్కరణలు, ఇంత అద్భుతంగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టరే ఎంపీని వదిలేపించింది. ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి, తెలంగాణ పోలీసులు చేశారు కాబట్టి, తెలంగాణలో జరిగిన అంశం కారణంగా ఈరోజు ఈ ప్రపంచానికి ఇది తెలిసింది. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరిగితే బయటకు వచ్చేదా? ఒక ఎంపీ బయటకు వచ్చేవాడా? లా అండ్ ఆర్డరు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈగల్ టీం పెట్టాను, ఆ టీం పెట్టాను, ఈ టీం పెట్టాను, అద్భుతంగా మా పరిపాలన ఉంది, ఎక్కడ గంజాయి లేని రాష్ట్రం చూస్తున్నాం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అన్నీ శుద్ధబద్ధాలు. ఎక్కడా కూడా రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనం అయిపోయింది. నేను ఊరికే సరదాగా అడిగా మా మిత్రుని, ఏమయ్యా ఏంది గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంట, నిజమేనా అంటే, సార్ స్కూళ్ళల్లో చాక్లెట్లు అమ్మినట్టు గంజాయి అమ్ముతున్నారు సార్. సిగరెట్లో పెట్టి వాళ్ళే పిల్లలకి ఎక్కడ గంజాయి సిగరెట్లో పెట్టుకునే టైం కూడా ఎందుకులే అని వాళ్ళే గంజాయిలో సిగరెట్లో గంజాయి పెట్టేసేసి వాళ్ళే తయారు చేసి సిగరెట్లు స్కూల్ పిల్లలకి చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారు సార్. మీకు ఎక్కడ కావాలో చెప్పండి అని. కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి గంజాయి విచ్చలవిడిగా కిళ్ళీ షాపుల్లో, బంకుల్లో దొరుకుతుందన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. మన పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాదా? ఇలాంటి గంజాయి వ్యాపారం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంటే ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అంటే, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సింగింగ్ ఒకళ్ళు, వాళ్ళ అద్భుతమైనటువంటి టాలెంటు, డాన్సింగ్ ఒకళ్ళు, అభినయం ఒకళ్ళు, భీముడు పాత్ర ఒకళ్ళు, ధృతరాష్ట్రుడు పాత్ర ఒకళ్ళు, దుర్యోధనుడి పాత్ర ఒకళ్ళు, కామెడీ ఆర్టిస్టు పాత్ర ఒకళ్ళు చేసుకుంటూ రాష్ట్రంలో ఇది ఒక డ్రామా కంపెనీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి విధానం చూసి వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి పాపం అయ్యా ఇది మీకు. లేకపోతే 76 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి సహజీవనంతో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వీడియో బయటికి రావటం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. ఇది వెంకటేశ్వర స్వామి శాపం కాకపోతే ఇలా పాపాలు పండుతాయా? బిఆర్ నాయుడు గారు చెప్పినట్టుగా మాకు 32 సంవత్సరాల నుంచి పరిచయం, మరి 32 సంవత్సరాల నుంచి పరిచయం అయితే ఈరోజు ఎందుకు వచ్చిందండి బయటికి? వెంకటేశ్వర స్వామి పాపం తిరుపతి నుంచే మొదలైంది. శాపం, పాపాత్ముల యొక్క శాపం, పాపాత్ముల యొక్క పాపాలు బయటికి రావటం ఎంత గొప్ప కలియుగ దైవం అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళ పాపాలని శాపాలుగా మార్చి
ఆ శాపాలని తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుంచే మొదలుపెట్టారు బిఆర్ నాయుడు. అయిపోయింది, చరిత్ర సమాప్తం బిఆర్ నాయుడు గారిది. ఎందుకు అంటే ఆయన్ని ఎంత కఠినంగా అక్కడ కొనసాగిస్తున్నా ప్రతి క్షణం దీపం పెట్టే ప్రతి క్షణం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే ప్రతి క్షణం నీ మనసు నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని మీరు అక్కడ కొనసాగించినంత వరకు ఆ వెంకటేశ్వర స్వామి పాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపాత్ములకు శిక్ష వేయకుండా మీరు కాపాడుతున్నారు చూశారు, ఆ పాపాత్ములకు శిక్ష వేయకుండా కాపాడుతున్న మిమ్మల్ని కూడా ఆ శాపాలు వెంటాడుతున్నాయి. అందుకోసమనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో నూడు కాల్స్ మాట్లాడుతూ, వీడియో కాల్స్ మాట్లాడుతూ, ముద్దులు ఇస్తూ దొరికిపోయినా కానీ ఏమీ యాక్షన్ లేకుండా పోయింది. రేపమాప ఇంకో ఎమ్మెల్యే వీడియో బయటకు వస్తుంది, కంగారు పడకండి. ఇదిగో ఈరోజు ఏలూరు ఎంపీ గారు బయటకు వచ్చారు. ఏలూరు ఎంపీ గారు బయటకు రావడానికి కారణం ఏంటి? 2018లో వీళ్ళ నాన్నగారు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి పాపమే ఈరోజు శాపంగా కొడుక్కొచ్చింది. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అది సిబిఐ రాసినటువంటి ఛార్జ్షీట్లో అంశాలు నేను చదివి వినిపిస్తా. ఏ విధంగా పేజీ నెంబర్ 64లో హర్ష డైరీ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, నౌ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ in its FSSAI license showed the milk procurement from chilling centers, that is Sundar Dairy and Lalayat Dairy, Bhudan Dairy, Mujaffarpur Product Private Limited, now the Bole Baba Organics Dairy Private Limited. From the above, both details are any point of time. So and so Harsha Fresh Products Private Limited, Bole Baba Organic Private Limited has shown false statement. False procurement details to FSSAI. Thus, the plant inspected committee failed to verify the FSSAI license of Harsha Fresh Product Milk Private Limited and now Bole Baba Organic Milk Private Limited with regard to procurement of milk. అసలు బోలే బాబాకి మిల్క్ ప్రొక్యూర్మెంటు ఉన్నది అన్న విషయం కూడా ఎఫ్ఎస్సిఐకి చెప్పకుండా దాచిపెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ కమిటీ, టీటీడీ నుంచి వెళ్ళినటువంటి ఇన్స్పెక్షన్ కమిటీ ఏ సంవత్సరంలో? 2018వ సంవత్సరంలో. ఇప్పటిది కాదండి ఇది. బోలే బాబా డైరీకి అసలు మిల్క్ ఉత్పత్తి చేసే సంస్థే లేదు, ఆయనకి ప్రొక్యూర్మెంట్ అవకాశమే లేనప్పటికీ కూడా 2018లో పుట్టా యాదవ్ అనేటువంటి టీటీడీ చైర్మన్, ఇప్పుడున్న ఏలూరు ఎంపీ గారి వాళ్ళ నాన్నగారి హయాంలో, ఆ రోజు టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారి హయాంలో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ కమిటీ బోలే బాబా దగ్గరికి వెళ్ళి, బోలే బాబా వాళ్ళు ఇచ్చిన ఫాల్స్ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళకి ప్రొక్యూర్మెంట్ చేసే అవకాశం లేకపోయినా ఇన్స్పెక్షన్ కమిటీ ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిన కారణంగా యాజ్ పర్ ది టెండర్ కండిషన్స్ నెంబర్ 42 ది ఫార్మ్ షుడ్ ఫాలో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ది అబౌవ్ టెక్నికల్ టీమ్ మెంబర్స్ failed to make any observation or remarks on good manufacturing and management practices followed Harsha Fresh Milk Dairy, that is Bole Baba Organic Milk Private Limited. 2018లో వెళ్ళినటువంటి టీటీడీ నుంచి వెళ్ళినటువంటి ఇన్స్పెక్షన్ కమిటీ ఏ విధంగానూ వాళ్ళని క్వశ్చన్ చేయకుండా వాళ్ళ తప్పుడు రిపోర్టులను యాక్సెప్ట్ చేసి అసలు బోలే బాబా తప్పుడు డాక్యుమెంట్లతోటి మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేసే అవకాశం లేకపోయినా వాళ్ళని టీటీలో పెట్టింది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేసినటువంటి పుట్టా యాదవ్, టీటీడీ చైర్మన్. ఆ రోజు శ్రీవారి లడ్డూలో మీరు చెప్పినట్టుగా అడల్టర్డ్ గీ వాడటానికి సహకరించింది ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్న విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన ఛార్జ్షీట్లో రాసింది. ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ బేస్డ్ ఆన్ ది అబౌవ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేసేది టీటీడీ అధికారులు. వెళ్ళి బోలే బాబా డైరీలో చేసినటువంటి ప్లాంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సో ఇన్ ది ఫైనాన్షియల్ హవెవర్ Harsha Fresh Dairy Private Limited, now is a Bole Baba Organic Private Limited, remained unsuccessful bidder in the above tender. Investigation revealed that about 1 month after the above plant inspection, that is 26/2018, during the technical evaluation in tender number ROC number M1/340
22/31/106/MRKT/2018. MS Harsha Foods Private Limited, now it is Bole Baba Organic Private Limited, was technically not qualified as it is failed to submit commodity experience certificate for 3 years and also failed to submit the statement with respect to production of ghee, cow milk, fat and milk procurement, and instead of submitted certificate furnishing the account statement in this regard, which is not valid. 2018లో ఏ విధమైనటువంటి టెక్నికల్ ఎవల్యూషన్ లేకపోయినప్పటికీ కూడా బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ని దక్కించుకుంది గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి యాదవ్, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో జరిగినటువంటి, అంటే నిజంగా కల్తీ జరిగింది, 2018లో కల్తీ జరిగింది అన్న విషయము చంద్రబాబు నాయుడికి తెలిసినా, నాకు తెలిసినా, జగన్మోహన్ రెడ్డికి తెలిసినా, ఎవరికి తెలిసినా దేవదేవుడికి తెలియకుండా ఉండదు కదండి. ఆ పాపము కలియుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో చేసిన పాపాలు మరుజన్మలోకి వెళ్తాయంట. కలియుగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే చేసిన పాపాలు ఇప్పుడే అనుభవించాలంట. కలియుగంలో ఆ కలియుగంలో చేసినటువంటి పాపాలు ఇప్పుడే అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి పాపాలు ఇప్పుడే అనుభవిస్తారు, మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పాపాలు ఇప్పుడే అనుభవిస్తారు. నారా లోకేష్ గారు మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి పాపాలు కలియుగంలోనే శిక్షలు పడితే ఏం కంగారు లేదు. మీ పార్టీ అంతరించిపోవటం ఖాయం.